నమస్తే. బండి భగీరథ్ కేసులో భగీరథ్కి ఎన్నేళ్ళు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. ఇందులో మధ్యవర్తిగా వహించినటువంటి సంగప్ప పాత్ర ఏంది, సంగప్పని విచారించే అవకాశాలు ఉన్నాయా లేవా, బెదిరించినటువంటి థ్రెటనింగ్ చేసినటువంటి బండి సంజయ్ని విచారిస్తారా లేదా, ఈ క్వశ్చన్లన్నీ వస్తున్నాయి. ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు అడ్వకేట్ లక్ష్మణ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే లక్ష్మణ్ గారు. నమస్తే. బండి భగీరథ్ కేసు చూస్తూనే ఉన్నారు మీరు మొదటి నుంచి. సో దీంట్లో ముఖ్యంగా సంజయ్ మధ్యవర్తిగా వహించిండని చెప్పి అంటున్నారు. సంగప్పని ఎందుకు విచారించలేదు ఇప్పుడు అనేది క్వశ్చన్లు వస్తున్నాయి. ఇక్కడ స్పెషల్ టీమ్ని గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయడం అది మంచి పరిణామం అయినప్పటికీ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ అనేది జరగట్లేదు అనేది మనకు క్లియర్గా కనబడుతుంది ఇక్కడ భార్గవ్. ఎందుకంటే ఒక వ్యక్తి 10 రోజులు అబ్స్కాండింగ్లో ఎవరి దగ్గర ఉన్నారు, ఎందుకున్నారు అనేది ఇంటరాగేషన్లో క్వశ్చన్స్ కొన్ని వస్తున్నప్పటికీ అది అసలు ఎవరి దగ్గర తను పెట్టుకున్నారు, కస్టడీకి అది పోలీస్ కస్టడీకి ఎవరు దాన్ని హ్యాండ్ ఓవర్ చేశారు, అన్ని రోజులు ఎక్కడ ఉన్నారు, నిజంగా మీడియేషన్ జరిగిందనేది లీగల్గా ఇంటరాగేషన్లో తెలియజేటువంటి వాస్తవం. సో మీడియేషన్లో ఎవరు పార్టిసిపేట్ చేశారు, అసలు పార్టిసిపేషన్ చేసిన తర్వాత ఎవరు వాళ్ళ విక్టిమ్ వాళ్ళ మదర్ను కూడా కొద్దిగా థ్రిటన్ చేసిన సందర్భాలు మళ్ళీ ఉన్నాయి. అది బండి సంజయ్ గారు చేశారా, సంగప్ప గారు చేశారా, ఇంకో మూడో వ్యక్తి ఎవరైనా చేశారా, నిజంగా వాళ్ళని ఇప్పటి వరకు సంగప్ప గారిని కావచ్చు, బండి సంజయ్ గారిని కావచ్చు ఎందుకు ఈ కేసులో విచారించట్లేదు. నిజంగా అంటే సంజయ్ గారు సివిల్ కోర్టులో తన పేరు వాడొద్దు అనేది అది ఆయన లిబర్టీ. లీగల్గా సివిల్ ప్రొసీజర్ ప్రకారం ఆయన లిబర్టీ ఆయన తీసుకున్నారు. ఓకే, గ్యాగ్ ఆర్డర్ ఏదో తెచ్చుకున్నారు, గ్యాగ్ ఆర్డర్ తీసుకున్నారు, వాడొద్దు తన పేరు వాడొద్దు అనేది అది ఆర్డర్ని అందరు ఫాలో అవుతాయి, అది ప్రాబ్లం లేదు. కానీ ఇంటరాగేషన్లో భాగంగా బండి భగీరథ్ గారు ఆ 10 రోజులు ఎక్కడ ఉన్నారు అనేది విచారించాలి. మీడియేషన్ జరిగినప్పుడు మీడియేషన్లో ఎవరు పార్టిసిపేట్ చేశారు, అసలు ఎందుకోసం తప్పు జరగనప్పుడు ఎందుకు మీడియేషన్ పెట్టాల్సి వచ్చింది, ఎందుకు వాళ్ళ విక్టిమ్ వాళ్ళ మదర్ని థ్రెటన్ చేయాల్సి వచ్చింది, ఎందుకు వాళ్ళు భయపడి కంప్లైంట్ పెట్టాల్సి వచ్చింది, ఆ ఇష్యూ మీద ఇంటరాగేషన్ జరగట్లేదు. క్లియర్గా ఇంటరాగేషన్ అనేది ప్రాపర్గా జరగట్లేదు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. స్పెషల్ టీమ్ని ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ, స్పెషల్ ఏజెన్సీని దీనిలో గవర్నమెంట్ పెట్టినప్పటికీ, కస్టడీకి కోర్టు అనుమతించినప్పటికీ ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా జరగాల్సి ఉందని మాకు లీగల్గా ఏ సీనియర్ న్యాయవాది అయినా జూనియర్ న్యాయవాది అయినా ఇందులో ఎక్కడ ప్రాపర్ విట్నెస్లను కూడా ఎవిడెన్స్గా కలెక్ట్ చేయట్లేదు ప్రాపర్గా. నిజంగా మరి బండి సంజయ్ గారిని కూడా పిలిచి విచారించాలి. ఇప్పుడు సంజయ్ ప్లేస్లో ఒకవేళ సాధారణ వ్యక్తి ఉంటే, సంగప్ప ప్లేస్లో సాధారణ వ్యక్తి ఉంటే ఇట్లానే ఉంటుంది ఆ సిచ్యువేషన్. అంతేందుకండి, మా బీఆర్ఎస్ పార్టీలో దాదాపు ఇప్పటి వరకు 2-3 వేల కేసులు నమోదు చేయడం జరిగింది. ఎవరో పెట్టిన ట్వీట్ని ఎవరో షేర్ చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు. ఇక్కడ క్లియర్గా ఇన్వాల్వ్ అయినటువంటి క్రైమ్ ఇది. ఇక్కడ బండి భగీరథ్ గారు ఇన్వాల్వ్ అయిన క్రైమ్, ఆయనకు సంబంధించిన కేసు, దీనికి చుట్టూ ఎవరున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. అట్లీస్ట్ వాళ్ళని డిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం విచారించాలి. వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు, పిఎస్కి రానప్పుడు వీళ్ళు ఇంటికి వెళ్ళి కూడా విచారించవచ్చు, ఇంటికి వెళ్ళి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయొచ్చు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు విచారించలేదు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. కానీ పేరుకు మాత్రం సెపరేట్ సిట్, పేరుకు మాత్రం సెపరేట్ కోర్టు. అసలు సిట్ వేస్తారా ఇట్లాంటి కేసులు? పోక్సో యాక్ట్లో సిట్ వేసిన ఎప్పుడైనా ఉందా గతంలో? అంటే సీరియస్ గ్రేవియార్డ్ సీరియస్గా అఫెన్స్ అనేది సీరియస్గా ఉన్నప్పుడు అది ఎవిడెన్స్ని ప్రలోభాలకు గురి చేసి విట్నెస్లని కొద్ది భయభ్రాంతులకు గురి చేస్తున్నప్పుడు ఇలాంటి కేసులలో స్పెషల్ టీమ్ని ఎస్టాబ్లిష్ చేయవచ్చు. అది గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చి స్పెషల్ టీమ్ని ఎస్టాబ్లిష్ చేసే రైట్ ఆ గవర్నమెంట్కి ఉంటుంది. ఆ చీఫ్ సెక్రటరీ దీన్ని అపాయింట్ చేస్తారు, అలా చేయొచ్చు. కానీ ఇక్కడ చేసిన తర్వాత కూడా గవర్నమెంట్ ఈ విషయంలో కూడా రేవంత్ ప్రభుత్వం అసలు ఇంటరాగేషన్ ఎలా జరుగుతుంది, కస్టడీ ఎలా జరుగుతుంది, నిజంగా మేము పెట్టింది ప్రాపర్గా జరుగుతుందా, సిట్ అధికారులు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా, ఎందుకు మిగతా విట్నెస్లను ఎగ్జామిన్ చేయట్లేదు అనేది ప్రభుత్వం కూడా, ఆ సిట్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం కూడా దీని మీద కొద్దిగా రిపోర్ట్ తీసుకుంటే బాగుంటున్నారు. కాళేశ్వరం రిపోర్ట్ చేసి పబ్లిక్ వీళ్ళు ఎలా అయితే చేశారో దీని మీద కూడా రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా పబ్లిక్. పెట్టిన సెక్షన్స్ 5(1) విత్ రెడ్ విత్ 6 అనే సెక్షన్ పెట్టారు పోక్సో యాక్ట్లో. సో ఈ సెక్షన్స్ ప్రకారం ఎన్నేళ్ళు జైలు శిక్ష పడాలి నార్మల్? అది ఇప్పుడు 6ని పెట్టిన తర్వాత భార్గవ్, అది 20 years వరకు కన్విక్షన్ రేట్ ఉన్నటువంటి సెక్షన్. కానీ బిఫోర్ ఎఫ్ఐఆర్లో మాత్రం 5 years లోపు ఉండే సెక్షన్. 41 నోటీస్ ఇచ్చి వదిలేయాల్సినటువంటి సెక్షన్. ఎఫ్ఐఆర్లో అవి ఎందుకు పెడతారు? ఆఫ్టర్ అంటే ఇంత న్యూసెన్స్ అయిన తర్వాత, ఇంతమంది ధర్నాలు చేసిన తర్వాత, విక్టిమ్కు మద్దతుగా రాష్ట్రం అంతా ఒకటైన తర్వాత, ఈవెన్ కాంగ్రెస్ నాయకులు కూడా చాలా మంది విక్టిమ్కి మద్దతు తెలిపిన సందర్భం మనం చూసినాం. ఇవన్నీ వచ్చిన తర్వాత అమ్మాయి స్టేట్మెంట్ తీసుకొని, వాళ్ళ మదర్ స్టేట్మెంట్ తీసుకొని సెక్షన్ 6ని యాడ్ చేయడం జరిగింది. ఇది కోర్టు దృష్టిలో ట్రయల్గా వచ్చిన సందర్భంలో ఎఫ్ఐఆర్లో డిఫెన్స్ వాళ్ళ అడ్వకేట్స్, బండి భగీరథ్ గారు అడ్వకేట్స్ వాళ్ళు వాదిస్తారు. 41 నోటీస్ అంటే బిలో 5 years ఉన్న నేరాలు ఇవి.
కాబట్టి ఇవే అట్రాక్ట్ కానప్పుడు 6 ఎట్లా అట్రాక్ట్ అవుతుంది. లాజికల్గా మీరు ఆలోచించండి. లీగల్గా మనం ఆలోచించినప్పుడు ఎఫ్ఐఆర్లో పెట్టిన సెక్షన్ ఆల్టర్ చేసిన తర్వాత పెట్టిన సందర్భం ఎందుకు వచ్చింది అంటే మద్దతు ఇస్తే ఒక రకం, మద్దతు లేకపోతే ఒక రకం, సామాన్యులు అయితే ఒక రకం, బడా బాబులు అయితే ఒక రకం. అంటే సొసైటీలో తెలంగాణలో ఈరోజు జరుగుతున్నది ఏంటంటే ధనికులకు ఒక రకమైన న్యాయం, పేదవాళ్ళకు ఒక రకమైన న్యాయం, వాళ్ళకు ఒక రకమైన ఇంటరాగేషన్, చిన్న వాళ్ళకు ఒక ఇంటరాగేషన్. పోక్సో కేసులలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బిలో పావర్టీ ఉన్న వాళ్ళ మీదనే దాదాపు కన్విక్షన్ రేట్ ఎక్కువ పడుతుంది. ఇలాంటి కేసులో స్పెషల్ కోర్ట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కూడా స్పీడ్గా ట్రయల్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఎవరైతే విట్నెస్లు ఉన్నారో, మీరు అన్నట్టు దీని చుట్టూ ఉన్న విట్నెస్లు ఎవరైతే ఉన్నారో, అది ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, బయట వ్యక్తులే కావచ్చు, మీడియేషన్లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తులే కావచ్చు, వాళ్ళను ఎవిడెన్స్గా మీరు ఐ విట్నెస్గా తీసుకోవచ్చు, సర్కమ్స్టాన్షియల్ విట్నెస్గా తీసుకోవచ్చు. విట్నెస్గా తీసుకొని వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి మీరు ఛార్జ్షీట్ చేసి ఇమీడియట్గా అంటే కన్విక్షన్ యాక్విటల్ అనేది తర్వాత విషయం. సెపరేట్ కోర్టు వచ్చింది కాబట్టి దీన్ని స్పీడ్గా 3-4 మంత్స్లో ట్రయల్ చేసి జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేస్తే బాగుంటుంది. ఇలాంటి కేసులో సుప్రీంకోర్టు ఒకే రోజులో ట్రయల్ చేసింది, ఒకే రోజులో జడ్జ్మెంట్ ఇచ్చింది, ఒకే రోజులో విట్నెస్లో పిలిచింది. అంటే దిస్ ఈస్ ద అంటే ఇలాంటి జడ్జ్మెంట్స్ సుప్రీంకోర్టు అప్రిషియేట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నది. కానీ ఇక్కడ ఇప్పటి వరకు దాదాపు 1 మంత్ దాటింది అనుకుంటా. అవును, అయినా కానీ ఇప్పటి వరకు ఏం జరుగుతుందో తెలియదు. చాలా మంది న్యాయ నిపుణులు మీలాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే 2-3 నెలల్లో బెయిల్ వచ్చేస్తుంది, ఇది విఐపి కేసు, కేంద్ర మంత్రి ఉన్నాడు వాళ్ళ ఫాదరు, ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి అంటున్నారు. బెయిల్ వస్తుందా వాస్తవానికి? జనరల్గా భార్గవ్ గారు ఇలా కస్టడీ అయిన తర్వాత జనరల్గా కోర్టుకి డిఫెన్స్ అడ్వకేట్స్ కస్టడీ కంప్లీట్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినట్టే కోర్టు కూడా భావిస్తారు. కాబట్టి కస్టడీ కంప్లీట్ అయిన తర్వాత బెయిల్ వచ్చే అవకాశాలు 99% ఉంటున్నాయి. ఈ కేసులోనే కాదు, ఏ కేసులో అయినా. కాబట్టి కస్టడీ అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఫర్దర్ కస్టడీ వాళ్ళు వేస్తారా, ఇంటరాగేషన్ పెండింగ్ ఉందని చూపిస్తారా పోలీసు వాళ్ళు, లేదంటే ఇంటరాగేషన్ కంప్లీట్ అయిందని కోర్టుకు రిపోర్ట్ ఇస్తారా, బేసింగ్ ఆన్ ది వాళ్ళ కౌంటర్ని బట్టి ఉంటుంది. అదేవిధంగా డిఫెన్స్ వాళ్ళకైతే ఒక గ్రౌండ్ ఇది, కస్టడీ కంప్లీట్ అయింది కాబట్టి బెయిల్ ఈజ్ ఎ రైట్ వాళ్ళకి. కాబట్టి బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతుంది. చాలా మంది ఇప్పుడు మీలాంటి అడ్వకేట్లే చెప్తున్నారు ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఢిల్లీలో చక్రం తిప్పుతున్నాడు బండి సంజయ్, ఇక్కడ రేవంత్ సర్కార్ కూడా కొంత పాజిటివ్గా ఉన్నది, ఈ కేసులో తప్పించే ప్రయత్నం జరుగుతుంది భగీరథ్ అనే చాలా మంది అనుమానాలు వస్తున్నాయి. సో వాస్తవానికి అట్లాంటి ఛాన్స్ ఉంటే బయటపడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? నిజంగా మంచి క్వశ్చన్ ఇది. నాకు తెలిసి బీఆర్ఎస్లో చిన్న పోస్టులు పెడితేనే సోషల్ మీడియా వల్ల ఆ ఫోన్స్ సీజ్ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఇంటరాగేషన్ అనేది అద్భుతంగా చేస్తారు పోలీసు వాళ్ళు, తెలంగాణ పోలీసులు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, మా కౌశిక్ రెడ్డి గారి కేసు ఏమనుకున్న క్రిషాంక్ది, కౌశిక్ రెడ్డిది, చాలా అంటే నా ఫోన్ ట్యాప్ అవుతుందని బంజారాహిల్స్లో కౌశిక్ గారు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆయన ఫోన్ సీజ్ చేయమని చెప్పి కోర్టుకు వెళ్ళి వాళ్ళు ఆర్డర్ తీసుకొని దాన్ని మేము క్యాన్సిల్ చేసి పెద్ద రాద్ధాంతమే చేశారు లీగల్గా. కానీ ఇక్కడ నిజంగా బండి సంజయ్ గారి ఫోన్ ఎందుకు సీజ్ చేయట్లేదు, సంగప్ప గారి ఫోన్ ఎందుకు సీజ్ చేయట్లేదు, బండి భగీరథ్ గారి ఫోన్ ఎందుకు సీజ్ చేయట్లేదు, సీజ్ చేసిన తర్వాత దాన్ని FSLకి ఎందుకు పంపించట్లేదు, వాళ్ళ డాటా ఎందుకు రికవర్ చేయట్లేదు, అంటే ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా లేదా అనేది తెలంగాణ వ్యాప్తంగా అందరికీ తెలియదు. అంటే కళ్ళకు అంటున్నారు మీడియా ముఖంగా పిలిచి విచారించే పరిస్థితులు కూడా కనపడట్లేదు. సంగప్పని సంజయ్ని కనీసం పిలిచి విచారించి మీరున్నారు, మరి దీంట్లో ఏం జరిగిందనే ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు కదా. నిజంగా మీడియా ముఖంగా సంజయ్ గారు ఏం మాట్లాడారో మనం చూసాం. నిజాయితీగా నేను అప్పచెప్పినా అని చెప్తున్న సందర్భం, అప్పచెప్పినప్పుడు ఏం జరిగిందో ఆయనకు తెలిసి ఉంటుంది. వాస్తవం అంటే ఫాల్స్ ఆర్ ట్రూ కేసుకు రిలేటెడ్ నిజంగా భగీరథ్ గారికి సంబంధం లేనప్పుడు సంబంధం లేదని స్టేట్మెంట్ ఇవ్వండి. వాళ్ళకి అసలు ఫ్రెండ్సే కాదని స్టేట్మెంట్ ఇవ్వండి. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే కానీ ఇలాంటి రిలేషన్ జరగలేదని స్టేట్మెంట్ ఇవ్వండి. హోమ్ మినిస్టర్ అయినంత మాత్రాన కోర్టుకు మీరు సపోర్ట్ చేయండి. మీరు హోమ్ అంటే ఈక్వల్ టు లాని ఎస్టాబ్లిష్ చేస్తారు, చట్టాల రూపకల్పన చేస్తారు. ఇప్పుడు ఇలాంటి సిట్ని రాష్ట్ర ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ ఏ విధంగా అయితే జీవో తీసుకొచ్చి స్పెషల్ పోలీస్ ఫోర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారో, సెంట్రల్లో కూడా సంజయ్ గారికి అలాంటి అధికారాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నిజంగా ఇంటరాగేషన్కి వచ్చి ఆయన స్టేట్మెంట్ వాలంటరీగా ఇస్తే ఇంకా ప్రజలు కూడా హర్షిస్తారని మాకు. ఇప్పుడు నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు టాప్ అడ్వకేట్లు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. భగీరథ్కి సంబంధించిన కేసులో వాళ్ళే వాదిస్తున్నారు. సో నిరంజన్ రెడ్డి అటు సైడ్ ఉన్నాడు కాబట్టి ఏమన్నా తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయా, బయటకు వస్తాడా తొందరగా? అట్లా ఇక్కడ నిరంజన్ రెడ్డి గారు సీనియర్ అడ్వకేట్, ఆయన ఎక్కడ కూడా మ్యానిపులేట్ చేసే అడ్వకేట్ కదా, సిన్సియర్గా ఆయన డిఫెన్స్ చేస్తున్నారు. దాని ప్రకారం కోర్టు ఇవ్వాలా, కోర్టు పవర్ అది. కాబట్టి ఇక్కడ ఆయన కాదు, ఇక్కడ పొలిటికల్గా కొంత జరుగుతుందా లేదా అనేది పోలీసు ఇంటరాగేషన్ బట్టి ఉంటుంది. ఓకే, సో చివరిగా చెప్పండి, ఈ కేసు విషయంలో భగీరథ్ ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది? ఒకవేళ సీరియస్గా ఈ కేసు వాళ్ళు సీరియస్గా తీసుకొని కోర్టు లా ప్రకారం పోతే ఎన్నేళ్ళు లోపల ఉంటాడు, బయటకు ఎప్పుడు వస్తాడు? అంటే ఇందులో ఒకటండి, సీరియస్ అఫెన్స్ అయినప్పుడు కోర్టు కొన్ని పరిధులు ఉంటాయి, కొన్ని పర్మిట్స్ ఉంటాయి, కొన్ని స్పెషల్ రైట్స్ కూడా ఉంటాయి. కోర్టు డిస్క్రిప్షన్ పవర్ కూడా ఉంటుంది. అండర్ ట్రయల్ కూడా చేయొచ్చు కోర్టు అనుకుంటే, జడ్జి అనుకుంటే, సెపరేట్ కోర్టు కాబట్టి. చాలా వరకు మర్డర్ కేసులు కాబట్టి, పోక్సో కేసులలో
బయటకు వస్తే విట్నెస్ను ప్రభావితం చేస్తాడని కోర్టు నమ్మినప్పుడు ఇన్వెస్టిగేషన్ అధికారులు కౌంటర్ ఫైల్ చేసినప్పుడు జైల్లోనే పెట్టి ట్రయల్ చేసి కన్విక్షన్ అక్విటల్ అనేది కోర్టు డిసైడ్ చేస్తారు. ఓకే. అలా చేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు కస్టడీ అనేది ఒకటి కంప్లీట్ అయింది కాబట్టి వాళ్ళకి బెయిల్ కోసం ఒక గ్రౌండ్ అనేది ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఈ గ్రౌండ్ మీద బెయిల్ తీసుకునే అవకాశం మనకు ఎక్కువ ఉంది. ఓకే.